పిలిచావు? కోర్టు మెట్లు ఎక్కించేస్తున్నా. ఏమి లవ్ ప్రపోజ్ చేయడానికి? నీకు ప్రపోజ్ చేయడానికి తెచ్చాను. లవ్ ఏమి లవ్ పోక్ చీరేస్తున్నా, ఇక్కడే కళ్ళ ముందు కనబడడం బీచ్ రోడ్ లో దేనికి ఎవరిది అది నా ఇష్టం. నా పిల్ల తిరిగినప్పుడల్లా అది ఎవరిది? అది ఫ్రెండ్, అది ఫ్రెండ్ అనే నన్ను కొడుతున్నా. నా ఇష్టం నా పిల్ల, నా ఇష్టం నా ఇష్టం నా పిల్ల చూసి ఎవరు భయం పడిపోరలే. ఇక్కడ నిన్ను చూసి వస్తున్నాడు దోలేట తీసి ఇదేనా చిటికలు కోడి మెటికలు అదే కదా అన్న కోడి మెట్లు బంగారం అన్ని అయిపోయి తెలుసు. అన్ని అయిపోయాను మన ఇద్దరు, అన్ని అయిపోయి తెలుసు. అన్ని అయిపోయాను మన ఇద్దరికి తెలుసు. పబ్లిక్ చెప్పక్కర్లేదు. కలిసిపోయింది సౌజన్య అనేది కానీ విడాకుల దాకా వచ్చింది కలిసి నాకు విడాకులు అనేది చాలా ఆలోచిస్తున్నాను. విడాకులు దేనికి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, అసలు నేను ఏం చేశాను, అసలు నాకు విడాకులు అనేది కూడా వద్దు కాసి. ఎందుకంటే చాలా ఇష్టం కాసి దానికి కూడా అనేది నేను కూడా చాలా ఇష్టం. కానీ ఎందుకు విడాకుల దాకా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఎందుకురా నీకు అప్పుడే విడాకులు, పెళ్లి చేసుకుని 3 నెలలు కూడా ఇంకా అవ్వలేదు, అప్పుడే ఆవిడ కూడా అంటుంది పెళ్ళికి అనేది నాది కనేస్తుంది అంటుంది, ఎందుకు నువ్వు అసలు ఏం చేస్తున్నావు మా చెల్లికి. అసలు చాలా మంది కూడా అడుగుతున్నారు కదా నాకు రిక్వెస్ట్లు వచ్చేసి, చాలా మంది అడుగుతున్నారు, ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎందుకు అప్పుడే నీకు విడాకుల దాకా వచ్చావా, అప్పుడే నువ్వు ఏం చేసావు దానికి, అసలు దానికి ఎందుకు టార్చర్ పెడుతున్నావు అసలు అనుకుంటున్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు గాయస్ అది విడాకులు ఇస్తుందని. అసలు నాకు విడాకులు కూడా వద్దు గాయస్ నాకు, ఎందుకంటే చాలా 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 అంటే ఇష్టం గాయస్ అదంటే అమ్మాయి. కానీ అలాంటి అమ్మాయి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి గాయస్ నాకు అనేది. కానీ ఇప్పటికి వచ్చి పబ్లిక్ అయింది కానీ ఇంత నీట్గా నా దగ్గర ఉందంటే నా దగ్గర నేను ఇచ్చే వాల్యూ పెట్టి గాయస్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అమ్మాయి చాలా ట్రోల్స్ అయింది, చాలా ట్రోల్ చేస్తున్నారు కూడా. ఒక అరగంటలో వస్తాననేసి నాకు కాల్ చేసింది, నేను ఎక్కడ ఉన్నాను అనేసి చెప్పాను, పలానా దగ్గర ఉన్నాను, నువ్వు వస్తే చాలా బేగ వస్తే నువ్వు చాలా చాలా మాట్లాడాలని అంటుంది. నేను కూడా చాలా చాలా దాంతో మాట్లాడి నేను ఏంటనేది దానికి ఇప్పుడే ఇంకొక చెప్పేసాను కదా, దానికి కూడా తెలుసు వస్తాను అంటుంది కానీ ఇంకా రాలేదు. కానీ చూస్తున్నాను టైం కూడా అయిపోయింది, ఇప్పటికి అరగంట అవుతుంది, వస్తాను అన్నది కానీ ఇప్పటికి రాలేదు. వచ్చాక చాలా చాలా దానికి చెప్పి నేను ఏంటనేది చెప్తాను. అమ్మాయి అన్నది కదా, అమ్మాయితో కూడా మాట్లాడిస్తాను, ఫ్రెండో అది లవ్వో ఆ తర్వాత అదే చెప్పుకుంటుంది. తర్వాత దాని ఇప్పుడు వస్తుంది కదా గాయస్ అప్పుడు మాట్లాడదాం. అది ఇంకోసేపు వాళ్ళ తమ్ముడు ఎటు పీకేస్తారు, అదే పీకేస్తారు, నేను చాలా చూస్తాను గాయస్ ఇప్పుడు అనేది. ఎప్పుడు వస్తున్నాను, ఎప్పుడు వచ్చా, ఏ టైంకి రావాలేటి, రావేటి, దేనికి రావాలి, మీ తమ్ముడేటి ఫుల్ నవ్వేస్తుంది నాకు అది చూస్తుంది. వీడియో ఎందుకు తీస్తున్నారు, ఫస్ట్ వీడియో ఆపమని చెప్పు. వీడియో ఆపరు అయితే వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్ళిపోతావు, కూర్చో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో మాట్లాడాలి, చాలా మాట్లాడు. ఏడ్చి నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. మీ తమ్ముడు కాదు నువ్వు కూర్చో ఫస్ట్. మీ తమ్ముడు ఇటుపక్క కూర్చుంటలే నా పక్కన. వీడియో ఆపరు. ఇప్పుడు ఏంటి అనుకుని వచ్చావు ఇప్పుడు దాకా? వస్తానే ఒక అరగంట చేసో నీకు ఆట బొమ్మలో కనబడుతుంది. కూర్చోరా బామ్మర్ది, కూర్చో. ఏంటి చెప్పాలి, కోర్టు మెట్లు ఎక్కించేస్తున్నా. నీకు ప్రపోజ్ చేయడానికి తెచ్చాను. లవ్ చిచ్చియా నా ప్రేమ అర్థం చేసుకోలేకపోతున్నా కదా, ఇంకెందుకు ప్రేమ కోసం మాట్లాడక నాయన నవ్వు వస్తుంది నాకు. కోర్టు మెట్లు ఎక్కించేస్తున్నా, పోక్ చీరేస్తున్నా, సొల్ల చీరేస్తున్నా, ఏది పోక్ చీరేస్తున్నా, సొల్ల చీరేస్తున్నా, ఏది ఇక్కడే కళ్ళ ముందు కనబడడం కష్టం. లేకపోతే దానికి తప్పడంటారా, దానికి ఏం తప్పదండ్రి, దానికి ఏం చేస్తే అసలు ఊరుకో. నువ్వు అంటే చాలా నువ్వు కొడుతున్నావు నన్ను. వీడియో ఆపరు, వీడియో ఆపరు. చాలా సేపు నేను చూస్తున్నాను, ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నా దగ్గర వచ్చి. నేను ఏడ్ చేస్తున్నా అసలు రూముల్లో, నేను ఏడ్ చేస్తున్నా అసలు రూముల్లో, నేను ఏడ్ చేస్తున్నా అసలు. ఇప్పుడు ఏంటి చెప్పాలి, మమ్మల్ని మాట్లాడదాం. ఎక్కడికి
పానీపూరి తిన్నా. బయట శిఖర్లు ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యన. సింగలా నువ్వా? నమ్మిసానులే. ఎంత బాగుంటుంది. ఏది బాగుంటది? నేనేం నన్ను వదిలేతనే ఏంటి? అర్థమవుతుందా? నమ్మేసానులే. ఎక్స్ట్రా నేను తిరిగింది లవర్ ఏం కాదు, నా ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. అది చాలా రోజుల తర్వాత కనిపించాను కదా, కలిసాం అంతే బీచ్ రోడ్ లో. చెప్పు ఏది ఆపరు బీచ్ రోడ్ లో, ఏది ఆపరు. దేనికి అర్థమవుతుందా? నువ్వు ఫోన్ చేసావు ఫస్ట్, ఎక్కడ ఉన్నావు? గొడవ అన్నందుక కలిసిపోదామని పిలిచాను. దేనికొద్దు దా నా ఇష్టం, నా పిల్ల, నా ఇష్టం, నా ఇష్టం, నా పిల్ల చూసి ఎవరు భయం పడిపోరలే ఇక్కడ. నిన్ను చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో అందుకే కదా మీ తమ్ముని తీసుకొని వచ్చావు, భయం పడిపోయా. తమ్ముడు నేను ఒక్కదాన్ని వెళ్తాను అంటే వెళ్ళిపోతున్నానని ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దన్నారని చెప్పి ఆయన తీసుకొచ్చాను. ఎక్స్ట్రా చేయక ఇంట్లో మంచి వాల్యూ అయితే నీకు ఇప్పటి నుంచి వదిలేసాను కాబట్టి మారాలి కదా. ఇప్పుడైనా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వింటే నా లైఫ్ అంటే బాగుంటది. లేదంటే మొడ్డ గుడిసిపోద్ది. ఏటు గుడిసిపోయింది నీకు? నీకేటు గుడిసిపోయింది? వీడియో ఆపమని వీడియో ఆపరు, ఫస్ట్ వీడియో ఆపన్నా. ఆపరు. ఇప్పుడు ఏంటి ఎక్కువ మాట్లాడేస్తున్నావు? ఇప్పుడు ఈ వీడియో తీసి ఇంక సౌజన్యాకి నాకు సంబంధం లేదు అని క్లారిటీ వచ్చేది కదా. అలాగైతే వీడియో స్టార్ట్ కలిసిపోదామని వీడియో తీస్తున్నాను. ఏం కాదు. సో గైస్ వీడియో నేను కలడం అంటే జరగదు అసలు. నాకు వద్దు గాయస్. మీరు అనుకున్నట్టు అది కలదాను కదా, అది చాలా నా పైన చాలా ప్రేమ పెంచుకుంది 4 days లోనే. ఎందుకు వదిలేసుకున్నా అనేసి అదే చాలా బాధపడింది. అందుకే నా దగ్గరికి అనేది ఇప్పుడు వచ్చింది. వాళ్ళ తమ్ముడు కూడా తీసుకుని వచ్చింది. అంత సీన్ లేదు కాదు, ఎక్కువ. నువ్వు ఏడు తగ్గించాలి. మనం ఎక్కడున్నా రాజులే. నేను ఎక్కడున్నా రాని. కాకపోతే రాజు లేనప్పుడు రాని ఎందుకు వేస్ట్? మాట్లాడి అందంగా ఉంటావు అని పొగరే. అందంగా ఉంటాను నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు. అబ్బా లేకపోతే దేగం దాగరు. నిన్న ఇచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి పడిపోద్ది. ఎక్స్ట్రా చేయక ఫస్ట్ చెయ్యదులో. మా తమ్ముడు ఉన్నాడు చిరాగ్గా, చేతులు ముట్టుకోక. ఎక్స్ట్రా చేయక ఉంచుకుందంతా తిరగలేదు. ఎక్కడ తిరుగుతున్నా? నైట్ టైం నైట్ పబ్కి వెళ్ళాను. పబ్బుకా బాసకాయలు చేస్తుందా నన్ను వదిలేసాక? ఏంటి నిజంగా వదిలేసావా? ఇష్టం కలిసిపోతుంది. వదిలేసినట్టు నీగా నేను ఎక్కడ రాజునే. కోడి మెట్లు ఎక్కించేస్తున్నాడు. దోలేట తీసి ఏదైనా చిటికలు కోడి మెట్టుకులు అదే కదా అన్న. కోడి మెట్లు దాని కలిసి నా బంగారం కదా. అన్నీ అయిపోయి తెలుసు, అన్ని అయిపోయాను మన ఇద్దరు. అన్ని అయిపోయి తెలుసు, అన్ని అయిపోయాను మన ఇద్దరికి తెలుసు. పబ్లిక్ చెప్పక్కర్లేదు. నాకు నువ్వంటే ఇష్టం మమ్మీ. నేను నలగొగులుసుకుంటాను చెప్పు. అసలు నేను ఫ్రెండ్ తో తిరిగాను నేను. నువ్వు ఎలాగా అబద్ధం సరే మీ ఫ్రెండ్. ఇప్పుడు నేను పబ్లిక్ చెప్తాను. సో గైస్ ఏంటంటే మ్యాటర్, దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయింది. అన్న పర్సన్ కి నాకు రియల్ గా చెప్తాను. అసలు అయితే నమ్మకండి గాయస్. అదైతే నేను ఫ్రెండ్ తోనే తిరిగాను. కానీ చాలా చాలా అంటే ఎలాంటి రీల్స్ ఎలాంటి పంపిస్తారు? నేను రీల్స్ ఎవరికి పంపించాను? నేను అన్ని చూసాను. అర్థమవుతుందా? ఇన్స్టా పాస్వర్డ్లు మార్చేసుకోవడం. ఎవరు నీలాగేం కాదు నేను. నా ఇష్టం. ఇంకా పేర్లు రీల్స్ అని ఎందుకు డిలీట్ చేయలేదంటే ఈ ఆన్సర్ నీ దగ్గర నుంచి రావాలని డిలీట్ చేయలేదు. నాకు నువ్వు వద్దు. నాకు చాలా ఇష్టం మమ్మీ నువ్వంటేనే. దయచేసి చేయి తీసి మాట్లాడు. అయిపోయింది. ఏం పేరు? పేరు ఏదో పేరు చెప్పు, మర్చిపోయాను. ఏ పేరు గుర్తొచ్చుకో. మౌనిక. సో గైస్ వీడు ఒక దాన్ని ఉంచుకున్నాడు అని చెప్పాను కదా. నేనే ఉంచుకోలేదు గాయస్. అది నా ఫ్రెండ్ చెప్తున్నాను. మౌనిక కదా. సో ఆ మౌనిక అని అమ్మాయికి చెప్తున్నాను. ఇప్పటి వరకు రోక్ అయిపోయినట్టుంది. సో అందుకే ఈడు మళ్ళీ నా దగ్గరికి చెప్పాను కదా ఎక్కడికైనా లాస్ట్ నా కాల్ దగ్గర రావాలని. సో వచ్చాడు. అలా అని చెప్పి కలిసిపోతాను అనుకోకుండా. ఈడు నాకు వద్దు. అనేది చాలా చాలా తిరిగాం గాయస్. కానీ ఇప్పుడు అనేది మర్చిపోయాను కదా. ఇప్పుడు కాలేజ్ కూడా మానేసాను కదా. ఇప్పుడు అనేది కాలేజ్కి ఎప్పుడు వెళ్ళా? అప్పుడప్పుడు వెళ్ళానులే. అలా ఆపేసాను కదా ఇంటర్ తోటి. అప్పుడు నాకు ఫ్రెండ్ గాయస్, అది స్టూడెంట్ అనమాట. అది చాలా రోజుల తర్వాత మెసేజ్ చేసి నేనే రిప్లైలు గట్ట అవ్వలేదు. ఎందుకంటే మా ఆవిడ అక్కడ మళ్ళీ ఏటో అనుకుంటదని. నాకు అవన్నీ ఎందుకు ఆవిడ గీడు దవడ మీద. అది బీచ్కి తీసుకెళ్ళమన్నదనేసి బీచ్కి తీసుకెళ్ళి అలా ఐస్ క్రీమ్ పానీపూరి తిన్నాం తిన్నాం గాయస్. అలాగా చూస్తున్నాను వీడియోలో ఎవరో తీస్తున్నారు కానీ ఫోన్ తీసుకుంటే నష్టమేం లేదు అనుకున్నాను. కానీ ఎంత పెద్దది అవుతుంది అనుకోలేదు గాయస్. అయితే అన్నిలా అంత పెద్దలా ఏటైతుంది. ఎక్కడ రాలిపోద్ది.
నువ్వు వెళ్ళగా నాకు రాలిపో కదా చేయి తీసి మాట్లాడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్టింగ్ చేసేస్తున్నావు తెలుసా చాలా. యాక్టింగ్ అంటే ఎలా కాదు నీకు అమ్మే నీ కాళ్ళే నొట్టుకుంటాను నువ్వు బయట నన్ను వద్దుకో ఒకలిక. అమ్మే నీ కాళ్ళే నొట్టుకుంటాను నొక్కుతాను ఎట్లకే ఏటా అరుతున్నావేటి మాటలు బాగా పెరుగుతున్నాయి. నా ఇష్టం నా బామర్దే కదా ముద్దు బాబు నేనేదో నేను లాగేసుకుని అనుకుంటా మీ మౌనిక ఏం పేరు అమ్మ పేరు దావర్త అది కాల్తీ నా ఇష్టం నా పిల్లం తిరిగినప్పుడు అల్లా అది ఎవరిది చెప్తే ఏదో అది ఫ్రెండ్ అది ఫ్రెండ్ అనే అమ్మాయిలంటే నీకు దేనికి కొడుతున్నావు చెప్పా నన్ను ఎందుకు కొడుతున్నావు నిన్ను అసలు ఒగలను నీ కాళ్ళు కాదు కదా నిన్ను కూడా ఒగలను ఇప్పుడు అయితే నేను వదిలేస్తాను ఒకసారి వదిలితే పబ్లిక్ చెప్తాను కలిసిపోయింది లేనిది ఇలా చెప్పుకో వద్దు బాగోదు చెప్పు మొగుడు మీద కాలేజ్ సో గైస్ ఏంటంటే ఇష్టమే కష్టమేనా నీకు సో గైస్ ఏంటంటే మ్యాటర్ దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అని చెప్పాను కదా. సో నిజంగానే బ్రేకప్ తను వచ్చినట్టు బతులు ఆడుకుంటున్నాడు అంతా, అక్కడ మించి చేయట్లేదు. మీరు ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోస్ నా సింగిల్ వీడియోలు వస్తాయి. ఇంక తనకి నాకు సంబంధం లేదు. నేను ఎవరితో చేసిన వీడికి సంబంధం లేదు. నేను ఏ అమ్మాయితో చేసినా నాకు సంబంధం లేదు. నేను ఇంక మంచిగా మా తమ్ముడితో రీల్స్ చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను, మా ఫ్యామిలీలో కలిసిపోయాను. ఇప్పుడిప్పుడే మా ఫ్యామిలీతో నీట్గా ఉంటున్నా, మా ఫ్యామిలీతో కలిసిపోయాను. రావణరా బామ్మర్ది ఎక్కడికి వెళ్ళిపోతుండమ్మా రా బామ్మర్ది ఎక్కడికి వెళ్ళిపోతారు రా బామ్మర్ది ఇట్రా నువ్వు వాడిని ముట్టుకోక అసలు నీకు సంబంధం. ఒకసారి ఇట్రా 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 కొట్టాతని చూడండి గాయస్ అలా కొట్టేస్తుంది తమ్ముడు పైన రివర్స్ అయ్యింది. ఎక్కడికి అసలు నువ్వు అసలు ఎక్కడికి కాదు ఎందుకు అరుస్తున్నావు ఎందుకు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి ఉండవా నాతో నన్ను తప్పుగా అనుకుంటారు. బ్రేకప్ అయ్యాక ఎలా నీ మీద చేతులు వేసుకుంటావు నా మీద నన్ను తప్పుగా అనుకుంటారు. బ్రేకప్ అయ్యాక